నాకు డివోర్స్ అయింది, నా డాగ్ చచ్చిపోయింది, మా నాన్నమ్మ చనిపోయారు, లేకపోతే నా బిజినెస్ లో లాస్ వచ్చింది. ప్రతి దానికి మీ దగ్గర ఒక ఫార్ములేషన్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. హోమియోపతి అన్నది ఒక సూడో సైన్స్ అని ఏదో ఒకటి మాక్ చేయడము, అలాంటి వాళ్ళందరికీ వాట్ యు సే? వెరీ ఎక్స్ట్రాడినరీ ప్రాక్టీస్ ఉండే డెర్మటాలజిస్ట్లో, ఎస్థెటిక్ ఫిజిషియన్స్ లో చాలా మంది ఆర్నికా మోంటానా అనే హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తారు. డూ యు బిలీవ్? లెట్ us say ఒక సీరియస్ పేషెంట్ ఎవరైనా హాస్పిటల్లోకి వస్తాయి, ఓకే, వాళ్ళకి ఎలోపతి రికమెండ్ చేస్తావా, హోమియోపతి రికమెండ్ చేస్తావా? సో క్రానిక్ ఏంటంటే మనల్ని వదలదు. 3 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాల వరకు మనతో ఉంటానే ఉంటాయి. ఓకే, విచ్ హస్ బీన్ టోల్డ్ 200 years బ్యాక్ మాకు రాసిన లిటరేచర్ లో ఉంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ వే. వి నీడ్ టు కొరిలేట్ డాట్స్. అవును. ఒక పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన నా క్లినిక్ వస్తాడా? విల్ హీ చూస్? లేదు. ఇక్కడ అన్నిటిలో మనం కంపేర్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అయిన డయాబెటీస్ ని 100% మనం చేయొచ్చు. ఆయనకి ఆ టైంలో బిజినెస్ లాస్ అయింది. ఒక ఫ్రాంచైజీ ఏదో తీసుకొని ఆల్మోస్ట్ 1 crore వరకు లాస్ అయ్యాడు ఆయన. ఆ 1 crore లాస్ అయిన అరౌండ్ 8 months to 1 year లోపు ఈ గాట్ డయాగ్నోస్డ్ డయాబెటీస్. హోమియోపతి డాక్టర్ అయ్యావు కదా, అసలు ఎందుకు వద్దాం అనుకున్నావు హోమియోపతి డాక్టర్? బట్ నాకు అస్సలు హోమియోపతి మీద నమ్మకమే లేదు.